జై గణేష. మనం ఏ పూజ చేసినా మొదట పసుపు గణపతి చేసుకొని పూజిస్తాం, ఎటువంటి విఘ్నాలు కలగకుండా. అయితే వినాయక చవితి రోజు భారీ వర్షం వల్ల మాకు వినాయకుడికి తేవడానికి బయటికి వెళ్ళడానికి వీలు కాక ఇలా ఇంట్లోనే పసుపుతోటి పూర్తిగా గణపతిని చేసుకున్నామండి. ఎలా వచ్చిందో మీకు కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఇలా పసుపును తడుపుకొని ఒక దాంట్లో ఇలా కొంచెం కొంచెం భాగాలుగా విభజించుకుంటూ ఫస్ట్ ఇలా ఒక రూపాన్ని తీసుకొచ్చామండి. ఇలా ముక్కు, పైన కిరీటము, చెవులు, కళ్ళు ఇవన్నీ పెట్టుకొని మొత్తానికి లాస్ట్ వరకు అయితే దండం పెట్టుకుంటూ చేసుకున్నాం కాబట్టి మాకు మంచిగానే అనిపించిందండి. మా వినాయకుడిని మా చేతులతో చేసుకొని లాస్ట్కు ఇంట్లోనే నిమజ్జనం చేశాము. చాలా బాగుంది. దంతాలకు మాత్రం అగ్గిపుల్లలు వాడాల్సి వచ్చింది. వర్షం వల్ల బయటకు వెళ్ళలేకపోవడం వల్ల అన్నీ ఇంట్లోనే తయారు చేసుకున్నాము. వినాయకుడు అయ్యాక కథ చదువుకొని పూజ ముగించుకున్నాము.